ఓకే, హౌ ఆర్ యూ స్టూడెంట్స్? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మనకి డిఎస్సిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిఎస్సిలో అనాటమీలో భాగంగా మీకు ఇప్పుడు హృదయం క్లాస్ చెప్పడం జరుగుతుందండి. హృదయం ఓకే, హృదయం ఓకే సార్, చాలా మంది వీడియోలు చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ పెట్టినట్లయితే, మీరు లైక్స్ చేసినట్లయితే మేము మరింత సమర్థవంతంగా మీకు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు అందించడానికి వీలుంటుందండి. మన సంస్థ 2006 నుండి ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఆంధ్ర మరియు తెలంగాణలో ఎంతో మంది అభ్యర్థులు మన సన్షైన్ డిఎస్సి పీఈటీస్ కోచింగ్ నుంచి వెళ్ళడం జరిగిందండి. అదేవిధంగా మీరు కనుక్కోండి, ఎక్కడైనా మీ సార్ని కనుక్కోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అదే ఆంధ్రాలో ఉన్న చాలా మందికి నేను తెలుసు ఇబ్రహీం పీఈటీస్ కోచింగ్ సెంటర్ అంటే. ఓకే, మీరు బయట ఎంక్వైరీ చేసుకోండి, కనుక్కోండి, చక్కగా క్లాసులు వినండి. మనం త్వరలోనే ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనండి, మనం అనాటమీలో భాగంగా ఖచ్చితంగా మీకు 1 లేదా 2 బిట్లు ఈ సిస్టమ్ నుంచి ఇవ్వడం జరుగుతుందండి. చాలా మంది అభ్యర్థులకి తెలియని విషయం ఏంటంటే అనాటమీ అంటే భయపడతా ఉంటారు. మన దేహంలో ఉండే అవయవాల గురించి తెలుసుకునేదాన్నే అనాటమీ. ఓకే, ఏ విధంగా మనం తెలుసుకోవాలనేది ఒక ప్రొసీజర్ ప్రకారం చదవాలండి. ఓకే, ఒక ప్రొసీజర్ ప్రకారం చదవాలి. ఆ విధంగా చదివినట్లయితే సిస్టమ్లా ప్రిపేర్ అవ్వాలి. ఆ విధంగా ప్రిపేర్ అయితే మనకి ఒక్క బిట్ కూడా పోదండి. ఎందుకంటే అనాటమీ చాలా ఈజీ సార్. సిస్టమేటిక్గా 1 by 1 ఉంటుంది. చేంజ్ అనేది ఏం ఉండదు. ఓకే, మనం దాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. గుండె, అసలు గుండె చేసే పని ఏంటి? గుండె ఏం చేస్తుందండి? రక్తాన్ని పంపు చేసే అవయవం. దేహంలో రక్తాన్ని పంపు చేసే అవయవంగా దాన్ని చెప్పుకోవచ్చు గుండె. గుండెని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? కార్డియాలజీ అంటాం. ఓకే, కార్డియాలజీ అంటాం. గుండె యొక్క ఆకారం ఎలా ఉంటుంది? శంఖు ఆకారంలో ఉంటుంది. పరిమాణం చూసుకున్నట్లయితే ఆ మానవుడి యొక్క పిడికిలి అంత పరిమాణం కలిగి ఉంటుంది. బరువు చూసుకున్నట్లయితే సుమారు 250 గ్రాముల నుండి, ఓకేనండి, 250 గ్రాముల నుండి 300 గ్రాముల బరువు ఉంటుంది. సార్ సుమారు. ఓకే, దాని యొక్క కొలతలు డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే 5 ఇంచులు పొడవు, 3 ఇంచులు వెడల్పు, 2 ఇంచులు మందం కలిగి ఉంటాయి. ఇంచెస్ అండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి. గుండె యొక్క పని, గుండె చేసే పని ఏంటి? రక్తాన్ని పంపు చేసే అవయవం. గుండెని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? కార్డియాలజీ అంటాం. ఆకారం ఏ ఆకారంలో ఉంటుందండి? శంఖు ఆకారంలో ఉంటుంది. దాని యొక్క పరిమాణం చూసుకున్నట్లయితే ప్రతి మానవుడు ఆ మానవుడి యొక్క పిడికిలి ఎంత పరిమాణం కలిగి ఉంటుంది. బరువు చూసుకున్నట్లయితే సుమారు 250 గ్రాముల నుండి 300 గ్రాములు బరువు ఉంటుంది. కొలతలు 5 ఇంచెస్ పొడవు, 3 ఇంచుల వెడల్పు, 2 ఇంచుల మందాన్ని కలిగి ఉంటుంది. ఓకే, గుండె సాధారణంగా 3 పొరలను కలిగి ఉంటుందండి. ఓకే, నేను ఇక్కడ చిన్న బొమ్మలా వేస్తున్నాను, మీరు కూడా బొమ్మ వేసుకుని ఓకే అనుకోండి. గుండె అనుకోండి, అంతే, మీకు బొమ్మ రూపంలో చెప్పడానికి. గుండె 3 పొరలను కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ఏంటండి ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఎండోమయో ఎపి, కింది పొర, మధ్య పొర, పై పొర. మీరు ఇదే విధంగా జ్ఞాపకం పెట్టుకోవాలని. ఖాళీగా ఉన్నప్పుడు ఎండోమయో ఎపి ఈ విధంగా రీకాల్ చేసుకున్నట్లయితే మీ మైండ్లో భద్రంగా ఉండిపోద్ది. ఎండోమయో ఎపి. ఎండో అంటే ఎండోకార్డియం. మనకి ఈజీగా ఉండడం కోసం మీకు అలా చెప్పానండి. ఎండోకార్డియం, మయోకార్డియం,
ఎపికార్డియం. ఎపికార్డియం. ఓకే, గుండె 3 పొరలు కలిగి ఉంటుంది. ఇది క్రింది పొర, ఇది మధ్య పొర, ఇది పై పొర. ఓకే, ఈ గుండె అనేది ఒక చిన్న సంచి వంటి భాగంలో అలా జార్చేసి ఉంటుందండి. ఓకే, ఈ 3 పొరలు కలిగిన గుండె ఒక సంచి వంటి భాగంలో సిట్టింగ్ అయి ఉంటుందండి. ఓకే, ఆ పొరను గీస్తున్నాను చూడండి. ఆ పొరని ఏమంటామంటే పెరికార్డియం అంటాం. ఏమంటామండి? పెరికార్డియం. పెరికార్డియం. ఓకే సార్, ఏమనుకోవద్దు, నేను చిన్నగా అక్షరాలు రాస్తాను, మీరు వీడియో తీసుకునేటప్పుడు కొంచెం జూమ్ చేసుకోండి. నేను మ్యాక్సిమం పెద్దవే రాయడానికి ప్రయత్నిస్తానండి ఇక్కడ నుంచి. ఓకే, ఈ 3 పొరలు కలిగి ఉన్న గుండె ఒక సంచిలో భద్రపరచబడి ఉంటుంది. ఆ సంచిని ఏమన్నామండి? పెరికార్డియం అన్నాం. ఈ పెరికార్డియానికి ఎపికార్డియానికి మధ్యలో ఒక లిక్విడ్, ఒక ద్రవం అనేది ఉండడం జరుగుతుందండి. ఆ ద్రవాన్ని సిర్రస్ ద్రవం లేదా హృదయావరణ ద్రవం అంటామండి. ఓకే, ఇవ్వండి, దీంట్లో ఇలా నేను బ్లాక్ తో షేడ్ చేస్తున్నాను, చూసారా? హృదయావరణ ద్రవం. ఈ హృదయావరణ ద్రవం ఏం చేస్తుంది? ఈ హృదయావరణ ద్రవం ఏం చేస్తుందంటే గుండెని షాకుల నుండి, ఆఘాతాల నుండి కాపాడడం జరుగుతుందండి. గుండెని షాకుల నుండి, ఆఘాతాల నుండి కాపాడడం జరుగుతుందండి. ఓకే, గుండె 3 పొరలను కలిగి ఉంటుంది. ఎండో, మయో, ఎపి. ఇదంతా దేంట్లో భద్రపరచబడి ఉంటుంది? పెరికార్డియం అనే సంచిలో భద్రపరచబడి ఉంటుంది. అసలు గుండె దేహానికి ఎటు పక్క ఉంటుందండి? ఎడం పక్క ఉంటుంది. ఉరక్కుహరంలో, ఇక్కడ ఏంటంటే ఉరక్కుహరంలో సిట్ చేయబడి ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదండి? ఆ తర్వాత గుండె 4 గదులు కలిగి ఉంటుంది. ఓకేనండి, గుండె 4 గదులు కలిగి ఉంటుంది. ఇక్కడ వేస్తున్నాను సార్, చూడండి బొమ్మ. ఓకే, గుండె అనుకోండి, గుండె 4 గదులు కలిగి ఉంటుంది. ఇలాగేసాను చూడండి. పైన ఉన్న వాటిని ఏమంటాం? కర్ణికలు అంటాం. కింద ఉన్న వాటిని ఏమంటాం? జఠరికలు అంటాం. ఓకే, గుండె 4 గదులు కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి, కుడి పక్కన ఉంది కాబట్టి కుడి కర్ణిక అంటాం. ఎడమ పక్కన ఉంది కాబట్టి ఎడమ కర్ణిక అంటాం. ఓకే, ఈ పక్కన చూసుకుందాం. కుడి పక్కన ఉంది కాబట్టి కుడి జఠరిక అంటాం. ఎడమ పక్కన ఉంది కాబట్టి ఎడమ జఠరిక అంటాం. ఓకే, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారండి. ఆ విధంగా వద్దు. మనం బొమ్మ వేసాం. ఓకే, బొమ్మను ఏం చేశాను? ఫిక్స్ చేశాను. అలాగా ఫిక్స్ చేసిన తర్వాత ఏం చేశాను? ఫస్ట్ ఏం గుర్తించాను? పై ఉన్న భాగాలని, గుండెలో ఉన్న పై గదులను ఏమంటాం? కర్ణికలు అంటాం. ఓకేనండి, కింద ఉన్న వాటిని ఏమంటాం? జఠరికలు అంటాం. ఓకే, ఇక్కడ వరకు మనకు తెలిసింది. కుడివైపున ఉన్న దాన్ని ఏమంటాం? కుడి కర్ణిక అంటాం. ఎడమ వైపున ఉన్న దాన్ని ఎడమ కర్ణిక అంటాం. అక్కడ డివైడ్ అయిపోయింది కదండి. ఓకే, ఈ విధంగా మీరు బొమ్మ వేసుకోండి, పార్ట్లు గుర్తించండి. మీకు అనాటమీ అనేది చాలా ఈజీగా, చాలా సులువుగా, మీరు అరటిపండు వలసినట్టు మీరు చదువుకోవడం కాదండి, పక్క వాళ్ళకి కూడా మీరు ఈజీగా చెప్పేస్తారు. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదండి. మరి గుండె ఏం చేస్తుందని మనం చెప్పుకున్నాం? రక్తాన్ని పంపు చేసే అవయవం. ఓకే, ఈ మెకానిజం, ఈ గుండె యొక్క మెకానిజంలో వచ్చేటప్పటికి 2 రకాల రక్తాలు, రక్తాన్ని శుభ్రపరిచే ఒక అవయవం ఉందండి. రక్తాన్ని శుభ్రపరిచే ఒక అవయవం ఏముందండి? ఊపిరితిత్తులు ఉంది. ఓకే, ఆ ఊపిరితిత్తులు ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అనుకుంటున్నారు? దీని యొక్క ఉపయోగం మీకు తర్వాత చెప్తాను. ఓకే ఓకే ఓకే
మనకి రక్తంలో వచ్చేటప్పటికి 2 రకాల రక్తం ఉంటుందండి. ఓకే, ఒకటి ఆమ్లజని రహిత రక్తం, 2 ఆమ్లజని సహిత రక్తం. ఓకేనండి, ఆమ్లజని రహిత రక్తం, ఆమ్లజని సహిత రక్తం, ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ అంటామండి. ఓకే, ఇక్కడ దేహం యొక్క పైభాగాల నుండి, దేహం యొక్క పైభాగాలు అంటే చూడండి, తల, మెడ. ఓకే, ఈ పార్ట్ నుంచి రక్తం ఒక ట్యూబ్ ఉంటుందండి. మీకు ట్యూబ్ నాళం అండి. యాక్చువల్గా మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో మీకు ఈజీగా ఉండే టెర్మినాలజీలో నేను చెప్తున్నాను సార్. మీరు మీ మైండ్లో చక్కగా సిస్టమ్ని జ్ఞాపకం ఉంచుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా చెప్తున్నాను. ఓకే, పై భాగాలు ఏమనుకున్నాం? ఓకే, ఇక్కడ ఏముందండి? మెడ, తల భాగాల నుండి ఒక ట్యూబ్ బయలుదేరుతుంది. ఆ ట్యూబ్ని ఏమంటామంటే ఊర్ధ్వ మహాశిర అంటాం. ఊర్ధ్వ మహాశిర. ఓకే, సిరలన్నిట్లో, సిర అనే పదం వచ్చింది మనకి. సిరలన్నిట్లో చెడు రక్తం ఉంటుంది, కానీ పుప్పుస సిరలో ఏముంటుంది? మంచి రక్తం ఉంటుంది. ఓకేనండి, అదేవిధంగా మనం దేహంలో కాళ్ళు, నడుమ, పొట్ట ఈ భాగం నుంచి రక్తాన్ని తీసుకొచ్చి ఒక నాళం ఉంటుంది. ఇక్కడ గీస్తున్నాను చూడండి. కాళ్ళు, చేతులు, నడుమ ఈ భాగం నుంచి రక్తాన్ని తీసుకొచ్చి ఒక ట్యూబ్ ఉంటుందండి. అది కూడా దేంట్లోకి తెచ్చుకుని ఉంటుంది? కుడి కర్ణికలోనికి తెచ్చుకుంటుంది. ఆ ట్యూబ్ని ఏమంటామంటే పరమహాశిర. అండి, ఇది సుపీరియర్ వీనా కేవా. సుపీరియర్ కేవా, ఇది ఇంపీరియర్ వీనా కేవా. మీకు ఇంగ్లీష్లో కూడా ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తెలుగు టెర్మినాలజీ తెలియదండి. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు. మీరు రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో ఏది వచ్చినప్పటికీ బేసికల్గా ఇంగ్లీష్ని ప్రామాణికంగా తీసుకుంటారండి. ఇటువంటి డిఫికల్ట్గా వచ్చినప్పుడు మీరు మల్టిపుల్ చాయిస్ మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్కి వెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే చెడు రక్తం ఉంటుందండి. చెడు రక్తం, అదేవిధంగా చెడు రక్తాన్ని ఏమంటామంటే ఆమ్లజని రహిత రక్తం. ఇక్కడ కూడా ఆమ్లజని రహిత రక్తం. ఇవన్నీ కూడా దేంట్లోకి తెచ్చుకున్నాయండి? కుడి కర్ణికలోనికి తెచ్చుకుని ఉన్నాయి. ఈ 2 ట్యూబ్లు దేంట్లోకి తెచ్చుకుంటే కుడి కర్ణికలోనికి తెచ్చుకుని ఉంటాయి. ఆ తర్వాత నుంచి ఇక్కడ ఒక ట్యూబ్ బయలుదేరుతుందండి. ఈ ట్యూబ్ని ఏమంటామంటే త్రిపత్ర కవాటం అంటాం. ట్రైకాస్పేడ్ వాల్వ్. ఏంటండి? ట్రైకాస్పేడ్ వాల్వ్. ఈ ట్రైకాస్పేడ్ వాల్వ్ ఏం చేస్తుందంటే కుడి కర్ణిక నుంచి కుడి జఠరకి రక్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకో ట్యూబ్ రెడీగా ఉంటుందండి. ఆ ట్యూబ్ని ఏమంటామంటే పుప్పుస ధమని. చెప్పుకున్నాం మనం స్టార్టింగ్లో, ధమనులన్నిట్లో మంచి రక్తం ఉంటుంది, కానీ పుప్పుస ధమనిలో చెడు రక్తం ఉంటుంది. ఓకే, చెడు రక్తం అంటే అర్థం ఏంటండి? ఆమ్లజని రహిత రక్తం. ఓకే, ఇక్కడ నుంచి ఈ బ్లడ్ ఉంది కదండి, ఆమ్లజని రహిత రక్తం. ఓకే, ఆమ్లజని రహిత రక్తాన్ని ఏం చేస్తుందంటే ఇక్కడ నుండి ఒక అవయవానికి తీసుకెళ్తుంది. ఆ అవయవం ఏమనుకుంటున్నారు? లంగ్స్. ఏంటంటే లంగ్స్, ఊపిరితిత్తులు. ఓకేనండి, ఊపిరితిత్తులు. మీకు నచ్చినట్టు వేసుకోండి సార్ బొమ్మ, ఈజీగా చక్కగా ఉంటుంది చాలా. ఓకే, మొట్టమొదటిగా గుండెకు రక్తం పై భాగాల నుంచి కింద భాగాల నుంచి దేంట్లోకి చేరుకుంటుంది? మీకు కుడి కర్ణికలోకి చేరుకుంటుంది. కుడి కర్ణిక నుండి మీకు ఒక ట్యూబ్ అని చెప్పాను కదండి, ఆ ట్యూబ్ని ఏమంటాం? త్రిపత్ర కవాటం.
త్రిపత్ర కవాటం ఏం లేదు సార్, ఇక్కడ 3 వేసుకోండి, 3 త్రిపత్ర కవాటం. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్యూబ్ బయలుదేరుతుంది కిందకి వచ్చిన తర్వాత. ఈ చెడు రక్తం తీసుకెళ్లేది ఏంటంటే పుప్పుసద్దామాన్ని, ఏంటంటే పుప్పుసద్దామని. ఈ విధంగా చెడు రక్తాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది, ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది. ఊపిరితిత్తులకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ రక్తం శుద్ధి చేయబడుతుంది. ఏంటంటే రక్తం శుద్ధి చేయబడి మళ్ళీ రక్తం మళ్ళీ ఎడమ కర్ణికలోనికి చేరుకుంటుందండి. అలా డైరెక్ట్ గా చేరిపోదండి, అక్కడ ఇంకొక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ని ఏమంటాం, సిరలన్నిట్లో చెడు రక్తం ఉంటుంది, కానీ పుప్పుస సిరలో మంచి రక్తం ఉంటుంది. ఆ పుప్పుస సిరే ఇక్కడ ఉంటుందండి. ఓకే, పుప్పుస సిర. ఓకేనండి, ఆ పుప్పుస సిర దేంట్లోకి తెరుచుకుంటుంది, ఈ ఎడమ కర్ణికలోనికి తెరుచుకుని ఉంటుంది. ఓకే, ఇలాగా ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరకి తెరుచుకుని ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం సార్. ఓకే, ఇది ఇక్కడ రాస్తున్నాను సార్, చూడండి. త్రిపత్ర కవాటం. ఓకేనండి, త్రిపత్ర కవాటం. ఓకే, పుప్పుస సిరలో ఏ రక్తం ఉంటుంది చెప్పాను ఆల్రెడీ మీకు, ఆమ్లజని సహిత రక్తం. అంటే ఆమ్లజని సహిత అంటే ప్యూర్ బ్లడ్ అండి, ఆమ్లజని రహిత అంటే ఇంప్యూర్ బ్లడ్. ఓకే, శుద్ధి చేయబడిన రక్తం, శుద్ధి చెయ్యని రక్తం. ఓకే, చెడు రక్తం లేదా మంచి రక్తం, మలిన రక్తం లేదా మంచి రక్తం. ఓకేనండి, ఆ విధంగా చూసుకోండి. ఏముంటుందండి, ఇక్కడ పుప్పుస సిర ఉంటుంది. ఈ పుప్పుస సిర ఏం చేస్తుంది, రక్తాన్ని ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరికలోనికి తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో ట్యూబ్ ఉంటుంది. ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక ట్యూబ్ ఉంటుందండి. ఆ ట్యూబ్ని ఏమంటామంటే అయోర్టా లేదా మహాధమని. అయోర్టా లేదా మహాధమని. ఇది ఏం చేస్తుంది, దేహంలోని అన్ని భాగాలకు ఏంటండి ఆమ్లజని సహిత రక్తమును సరఫరా చేస్తుంది. ఓకేనండి, చాలా ఈజీగా ఉంది కదా. గుండె పొరలు కలిగి ఉంటుంది, 4 పొరలు కలిగి ఉంటుంది. పై భాగాలను ఏమంటాం, కర్ణికలు అంటాం. కింది భాగాలను ఏమంటాం, జఠరికలు అంటాం. కుడి పక్కన ఉంది కాబట్టి కుడి కర్ణిక, ఎడం పక్కన ఉంది కాబట్టి ఎడం జఠరిక. కింది భాగంలో చూడండి, కింది భాగంలో ఏమంటాం, జఠరికలు అంటాం. కుడి పక్కన ఉంటాయి కుడి జఠరిక, ఎడం పక్కన ఉంటాయి ఎడమ జఠరిక. దేహంలో పై భాగాల నుండి చెడు రక్తాన్ని తీసుకొచ్చి నాళం ఉంది. ఆ నాళాన్ని ఏమంటామండి, ఊర్ధ్వ మహాశిర అంటాం. ఓకేనండి, అదేవిధంగా దేహంలో కాళ్ళు, చేతులు, నడు మొదలగు భాగాల నుండి చెడు రక్తాన్ని తీసుకువెళ్ళే ఒక నాళం ఉంది. ఆ నాళాన్ని ఏమంటాం, పరమహాశిర, ఇంపీరియర్ వేనాకేవ. ఈ రెండు కూడా దేంట్లోకి తెరుచుకుంటాయండి, కుడి కర్ణికలోనికి తెరుచుకుంటాయి. దేంట్లోకి తెరుచుకుంటాయండి, కుడి కర్ణికలోనికి తెరుచుకుంటాయి. ఈ విధంగా కుడి కర్ణికలోనికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కుడి కర్ణిక నుంచి కుడి జఠరికలోకి ఆ చెడు రక్తం రావాలి కదా. ఆ చెడు రక్తం రావడానికి ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ ఏమంటామండి, త్రిపత్ర కవాటం అంటాం. ఏమంటామండి, త్రిపత్ర కవాటం. ఓకే, అక్కడ నుంచి కుడి కర్ణిక నుంచి చెడు రక్తం కుడి జఠరికి బయలుదేరిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ ఇంకో ట్యూబ్ రెడీ అయిందండి. ఆ ట్యూబ్ ఏమంటాం, పుప్పుస ధమని. ఒకటి, ధమనులన్నిట్లో మంచి రక్తం ఉంటుంది, కానీ పుప్పుస ధమనిలో చెడు రక్తం ఉంటుందండి. ఆ చెడు రక్తం ఎక్కడికి చేరుతుంది, ఊపిరితిత్తులకు చేరుతుంది. ఊపిరితిత్తుల్లో ప్యూరిఫై అయిన రక్తం దేని ద్వారా ఎడమ కన్నుకి చేరుతుంది, చూడండి ఇక్కడ సిర, పుప్పుస సిర. ఇక్కడ ఒక విషయం గమనించాలి, సిరలన్నింటిలో చెడు రక్తం ఉంటుంది, కానీ పుప్పుస సిరలో మంచి రక్తం ఉంటుంది. ఓకేనండి, సిరలన్నింటిలో చెడు రక్తం ఉంటుంది, కానీ పుప్పుస సిరలో ఉంటుంది, మంచి రక్తం ఉంటుంది. ఆ విధంగా వచ్చిన మంచి రక్తం దేంట్లోకి చేరుతుంది, ఎడమ కర్ణికలోకి చేరుతుంది. ఓకేనండి, ఎడమ కర్ణికలోకి చేరిన తర్వాత ఆ రక్తం మళ్ళీ ఎడమ జఠరికలోకి చేరుతుంది. ఆ విధంగా రావాలంటే ఇక్కడ ఒక ట్యూబ్ పెట్టుకున్నాం కదా, మనం 3 వేసుకున్నాం. ఇక్కడ 2వ నెంబర్ వేసుకోండి.
దీన్ని ఏమంటామంటే ద్విపత్ర కవాటం అంటాం. ఏమంటామండి? ద్విపత్ర కవాటం. ద్విపత్ర కవాటం ద్వారా ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరికి చేరుతుంది. మళ్ళీ ఇక్కడ ట్యూబ్ రెడీగా ఉంటుంది. దేనికి రెడీగా ఉంటుందండి? ఇది దేహంలో ఏంటంటే దేహంలో అన్ని భాగాలకు రక్తాన్ని పంపు చేయడం కోసం ఈ ఒక ట్యూబ్ ఏర్పడుతుంది. ఆ ట్యూబ్ని ఏమంటామంటే అయోర్టా లేదా మహాధమని అంటాం. ఓకేనండి, ఇక్కడి వరకు మీకు నోట్స్ రాసుకుని చక్కగా వినండి. మీకు ఒకటిసారి మీకు అర్థం లేదంటే ఒకటికి 2 సార్లు మీరు వీడియో విన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో విషయం అండి, మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 2006 నుండి ఉన్నామండి. మీతో నేను ఉన్నాను. మిమ్మల్ని నేను ముందుకు తీసుకువెళ్తాను. డిఎస్సి విభాగంలో మీరు క్లాసులు ఫాలో అవ్వండి. మనం త్వరలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసులు చెప్పుకోవడం జరుగుతుందండి. స్టేట్లో చూసుకున్నట్లయితే 100,000 మంది విద్యార్థులు నా స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. త్వరలో నేను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గృహిణులకి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మహిళలకి, గృహిణులకి, ఇంటి దగ్గర వర్క్ చేసుకునే వాళ్ళకి మీరు లెసన్స్ వినండి, నోట్స్ రాసుకోండి. మన యాప్లో నేను టెస్ట్ రిలీజ్ చేస్తున్నానండి త్వరలో. అంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు అందలేకపోతున్నాను. ఒక 15-20 రోజులు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏం చేస్తానంటే, మీకు ఈ మన యాప్లో సన్షైన్స్ డిఎస్సి పీఈటీస్ కోచింగ్ అనే యాప్ ఉందండి. ఆ యాప్లో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన టెస్టులు మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా క్లాస్ విన్నందుకు మీరు ఇచ్చే బూస్టింగ్ మాట ఏంటంటే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం ఫిజికల్ ఎడ్యుకేషన్లో అవసరమైనంత వరకు డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ.